హాయ్ అండి. నమస్తే. ఇప్పుడు మనం వెస్టేజ్ కంపెనీ యొక్క ప్రొఫైల్ అండ్ దాంట్లో ఉన్న ప్రొడక్ట్స్ ఏమున్నాయో చూద్దాము. అండ్ బిజినెస్ ప్లాన్ కూడా చూద్దాము. వెస్టేజ్ ఇస్ అన్ కంపెనీ విజన్ ఆఫ్ ది కంపెనీ ఏమంటే ఇట్స్ అన్ ఫంటాస్టిక్ బిజినెస్. కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ అండి. మనము ఖర్చు పెట్టే ఖర్చే మనకు ఆదాయాన్ని తీసుకొస్తుంది. విమెన్ ఎంపవర్మెంట్ అంటే చాలామంది మహిళలు ఇంట్లో భర్త ఆఫీస్‌కెళ్తే ఇంట్లో ఊరికనే ఉండే మహిళలు, చదువుకున్న వాళ్ళు కూడా ఊరికనే ఉండాల్సిన పరిస్థితి. వాళ్ళకు కూడా బెస్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చి లక్షల్లో సంపాదించుకునే అవకాశం దీంట్లో ఉంది. లక్షల్లో సంపాదిస్తున్నారు చాలామంది మహిళలు. అలాగే కంపెనీ ఓవర్‌వ్యూ అండ్ సర్టిఫికేషన్స్ చూస్తే ఇది ఇండియా నంబర్ 1 కంపెనీ అండి ఇప్పుడు. కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. గ్లోబల్ వరల్డ్ వైడ్‌లో 30థ్ పొజిషన్‌లో ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్‌లో 30థ్ పొజిషన్‌లో ఉంది. ఈ కంపెనీ కూడా బహ్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్, ఒమాన్, సౌదీ అరేబియా, యూఏఈ ఆహ్, మొదలగు దేశాల్లో ఉంది. బై 2025 కల్లా మొత్తం ఎంటైర్ వరల్డ్‌లో ప్రెజెన్స్ ఉంటది కంపెనీ. కంపెనీ టర్నోవర్ వచ్చేసి 5,000 క్రోర్ ప్లస్ కంపెనీ ఇప్పుడు ఇది. దీంట్లో గర్వించదగ్గ విషయం ఏందంటే ఇది ఇండియన్ కంపెనీ అండి. ఇండియన్ కంపెనీ అయ్యుండి అదర్ కంట్రీస్‌లో అప్రాక్సిమేట్లీ 10 కంట్రీస్‌లో ఉండి బై 2025 కల్లా ఎంటైర్ వరల్డ్‌లో ప్రెజెన్స్ ఉంటది. వచ్చేసి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 19 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 20థ్ ఇయర్ నడుస్తుంది సక్సెస్‌ఫుల్లీ. సో, ఇది యాక్చువల్ ఇండియన్ నంబర్ 1 కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే ప్రొడక్ట్‌లో క్వాలిటీ లేనిది కంపెనీ నడవదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనండి. దీని కంపెనీ మేనేజ్మెంట్ వచ్చేసి మిస్టర్ గౌతమ్ బాలి వచ్చేసి మేనేజింగ్ డైరెక్టర్. ఈజ్ ఎండీ ఆఫ్ ది కంపెనీ. ఇతను ఫైజర్ అనే కంపెనీలో ఆల్మోస్ట్ 12 ఇయర్స్ పనిచేశాడు ఇతను. అలాగే కన్బర్బీర్ సింగ్ అనేది వన్ ఆఫ్ ది డైరెక్టర్. అండ్ దీపక్ సూద్ ఈజ్ అనదర్ వన్ ఆఫ్ ది డైరెక్టర్. దీపక్ సూద్ అనేది మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇవన్నీ చూస్తాడు. కన్బర్బీర్ సింగ్ అనేది డైరెక్టర్. అతను టెక్నికల్ సాఫ్ట్వేర్ సైడ్, టెక్నాలజీ సైడ్ చూస్తాడు కంపెనీలో. అలాగే కంపెనీ ప్రొడక్ట్స్ క్వాలిటీ అండ్ సర్టిఫికేషన్స్ చూస్తే వెస్టేజ్ అనే కంపెనీ ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ. అలాగే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్స్ వచ్చేసి జిఎంపి, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ సర్టిఫికేషన్ ఉన్న కంపెనీస్తోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ. హలాల్ సర్టిఫైడ్ కంపెనీస్ అంటే దుబాయ్ లాంటి కంపెనీస్లో ప్రొడక్ట్ ఉండాలంటే దానికి హలాల్ సర్టిఫికేట్స్ ఉండాలి. హలాల్ సర్టిఫికేట్స్ అంటే చాలా కష్టమైన పని. అటువంటి హలాల్ సర్టిఫైడ్ కంపెనీస్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి మన ప్రొడక్ట్స్ అని. ఈ ప్రొడక్ట్ పాలిసీస్, రిటెన్ పాలిసీ, ప్రొడక్ట్ క్వాలిటీ పాలిసీ ఏమంటే 100% గ్యారంటీ అండి. 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ 30% యూజ్ చేసినా గానీ వితిన్ 30 డేస్‌లో కంపెనీకి రిటర్న్ ఇచ్చి డబ్బులు తీసుకోవచ్చు. అలాగే కంపెనీ ప్రొడక్ట్ రేంజ్ వచ్చేసి 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయి కంపెనీలో. కంపెనీ స్లోగన్ ఒకటే, చేంజ్ యువర్ షాప్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. చేంజ్ యువర్ లైఫ్ ఇన్ ద సెన్స్ హెల్త్ పరంగా కావచ్చు, వెల్త్ పరంగా కావచ్చు. సో, ప్రొడక్ట్స్ చూద్దాం మనం. రైస్ బ్రాన్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ ఇది. హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూ, టూత్ పేస్ట్, డెంట్ అష్యూర్ వైట్నింగ్ టూత్ పేస్ట్, గ్యానో టూత్ పేస్ట్. గ్యానో టూత్ పేస్ట్ అంటే పళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే గ్యానో టూత్ పేస్ట్ వాడవచ్చు. అలాగే టూత్ బ్రష్, బాత్ సోప్స్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్. జస్ట్ చేంజ్ యువర్ షాప్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. అలాగే లిక్విడ్ డిటర్జెంట్, వాషింగ్ లిక్విడ్ డిటర్జెంట్, అల్ట్రామాటిక్ పౌడర్ డిటర్జెంట్, వాషింగ్ పౌడర్లు, డిష్ వాష్ లిక్విడ్, హ్యాండ్ వాష్ లిక్విడ్. అలాగే బాడీ లోషన్, శానిటరీ నాప్కిన్, 100% ప్యూర్ కాటన్ శానిటరీ నాప్కిన్, మాయిశ్చరైజర్స్ అండ్ ఫ్రెష్ బాడీ టాల్కమ్ పౌడర్స్ అండ్ టీ పౌడర్, కాఫీ పౌడర్, అలాగే ప్రీమియం కాఫీ పౌడర్స్. అలాగే న్యాచురల్ స్కిన్ అండ్ బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్. లేడీస్ గురించి బ్యూటీ కేర్ అంటే పిగ్మెంటేషన్ కావచ్చు, మొటిమలు కావచ్చు, స్కిన్ ఎలర్జీస్ కావచ్చు,
బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. అలాగే కాస్మెటిక్ రేంజ్ కూడా చాలా ఉన్నాయి. అలాగే ఫుడ్ ఫుడ్ సప్లిమెంట్స్ ప్రొడక్ట్ రేంజ్ వచ్చేసి ఫుడ్ సప్లిమెంట్స్ ఏమంటే మనకు బాడీలో ఎటువంటి డిసీజ్ వచ్చిందంటే ఏదో మనకు విటమిన్ లేదా ప్రోటీన్ మినరల్స్ డెఫిషియన్సీ వల్లనే ఏదైనా డిసీజ్ వస్తుంది బాడీలో. అది మనకు ఈ ఫుడ్ సప్లిమెంట్స్ ఆ విటమిన్ డెఫిషియన్సీ ఏమవుతుందో అది ఫుల్ఫిల్ చేస్తుంది. సో ఎటువంటి డిసీజ్ లేనప్పుడు తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటారు. ఈవెన్ డిసీజ్ వచ్చినాక కూడా ఆ రిలేటెడ్ ఏవైతే విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చిందో ఆ డిసీజ్ ఈ ఫుడ్ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల తగ్గే అవకాశం ఉంటుంది, తగ్గుతుంది చాలామందికి. సో ఇదైతే డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్తో పాటు ఇది తీసుకోవచ్చు. ఇది నథింగ్ బట్ ఫుడ్ సప్లిమెంట్స్ ఇది. అంటే మనం మార్కెట్లో హార్లిక్స్ కానీ ప్రోటీన్ పౌడర్ కానీ తీసుకుంటాం కదా, ఇది కూడా మన బాడీలో వేరియస్ ఆర్గాన్స్ పనిచేయడానికి కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ ఇవి దీంట్లో ఉంటాయి అన్నమాట. ఆ రిలేటెడ్ డిసీజ్ ఏమైనా వస్తే ఇవి తీసుకున్నా కానీ తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది అగ్రి ప్రొడక్ట్స్ అండి. Vestige Agri products are known for high quality and effective in promoting agriculture and farming practice. The company offers a range of agri-based products designed to enhance soil fertility, promote plant growth and improve crop yielding. భూమిని సారవంతం చేసి మొక్కకు బలం ఇచ్చి పంట దిగుబడి ఎక్కువ వచ్చేలా చూస్తుంది. ఇవన్నీ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్. సో నెమ్మదిగా కెమికల్ తగ్గించేసి ఆర్గానిక్ ఇది వాడడం వల్ల నెమ్మదిగా కెమికల్ అనేది తగ్గిపోయి పంట కూడా వితౌట్ కెమికల్ ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవచ్చు మనము. దిగుబడి కూడా ఎక్కువ ఉంటుంది, రైతు కూడా చాలా లాభం పొందుతాడు. సో ఈ బిజినెస్ అని చెప్పగానే కొందరికి అనిపిస్తుంటుంది చైన్ మార్కెటింగ్, చైన్ సిస్టమ్, నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పేసి. సో మనం ట్రెడిషనల్ బిజినెస్లో, ట్రెడిషనల్ నెట్వర్క్లో మనకు ఎప్పటి నుంచో చేస్తున్న పని ఒకసారి చూద్దాం మనము. సో ఏ కంపెనీలోనైనా కానీ జాబ్ చేస్తే పైన వచ్చేసి ఎండి ఉంటారు, తర్వాత సిఇఓ ఉంటారు, తర్వాత బిజినెస్ హెడ్ ఉంటారు, తర్వాత బిజినెస్ మేనేజర్, ఎన్ఎస్ఎం నేషనల్ సేల్స్ మేనేజర్, జోనల్ సేల్స్ మేనేజర్, రీజనల్ సేల్స్ మేనేజరు, ఏరియా సేల్స్ మేనేజరు, సేల్స్ ఆఫీసర్. సో ఇక్కడ మార్కెట్లో పనిచేసేది ఎవరంటే సేల్స్ మేనేజర్ అండ్ సేల్స్ ఆఫీసర్ పనిచేస్తారు. వీళ్ళు చాలా కష్టపడి ఈ పైన ఏరియా మేనేజర్కు, ఆర్ఎస్ఎంకి, జెడ్ఎస్ఎంకి, ఎన్ఎస్ఎంకి, బిజినెస్ మేనేజర్కి, కంపెనీకి వీళ్ళు తక్కువ జీతం తీసుకొని వాళ్ళకి ఎక్కువ సంపాదించి పెడతారు జనరల్గా. ద బాటమ్ సేల్స్ ఆఫీసర్ అండ్ సేల్స్ మేనేజర్ వర్క్స్ హార్డ్ టు జనరేట్ శాలరీస్ ఫర్ ది అబోవ్ హైరార్కీ అండ్ దే టేక్ నామినల్ శాలరీస్ అండ్ ఇన్సెంటివ్స్. ఇది పరిస్థితి, ఒక జాబ్ చేసే అతని పరిస్థితి. అదేవిధంగా మనము ప్రొడక్ట్స్ పరంగా చూస్తే మటుకు ఏదైనా కంపెనీలో ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా ఉంటే ఫస్ట్ కంపెనీ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి హైదరాబాద్ లాంటి ఏరియాస్లో ఒక పెద్ద C&F ఏజెంట్ ఉంటారు, పెద్ద గోడౌన్ ఉంటుంది, అక్కడికి వస్తుంది స్టాక్. ఫస్ట్ C&F ఏజెంట్ నుంచి లోకల్ డిస్ట్రిబ్యూటర్స్, కంపెనీ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారుగా, సేల్స్ ఆఫీసర్, సేల్స్ మేనేజరు, వీళ్ళు లోకల్లో డిస్ట్రిబ్యూటర్ని అపాయింట్ చేస్తారు అనమాట. ఆ లోకల్ డిస్ట్రిబ్యూటరు మొత్తం మార్కెట్ అంతా సప్లై చేస్తాడు. రీటైల్ షాప్స్కి, హోల్సేల్ షాప్స్కి, షాప్ టు షాపు ఆటో పెట్టుకొని, సేల్స్ మెన్లను పెట్టుకొని, కంపెనీ ఆఫీసర్స్ పెట్టుకొని ఆర్డర్ బుకింగ్ చేసి సప్లై చేస్తారు. అక్కడి నుంచి రిటైలర్కి వస్తుంది. రిటైలర్ దగ్గర నుంచి కస్టమర్కి ఉంటారు. సో ఆల్మోస్ట్ 40 రూపీస్కి ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయితే ఇక్కడికి మన దగ్గరకు వచ్చే వరకు 100 రూపీస్ అవుతుంది. అది ఎలా అయితే ఈ ప్రోడక్ట్ రిటైల్ షాప్లో పెట్టి నడవడానికి మనం అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ తోటి యాడ్ చేయాల్సి వస్తుంది సెలబ్రిటీ నుంచి. సో వీళ్ళందరికీ పేమెంట్ ఎవరు ఇస్తున్నారు? ఇక్కడ మనం కష్టపడి సంపాదించిన డబ్బు పట్టుకొచ్చి మనకు రెగ్యులర్ ఇంటికి అవసరమైన వస్తువు కొనుక్కోవడానికి ఇక్కడ కూడా మనం రిటైలర్కు ఆదాయం ఇస్తున్నాం, హోల్సేలర్కి ఆదాయం ఇస్తున్నాం, డిస్ట్రిబ్యూటర్కి ఆదాయం ఇస్తున్నాం, అలాగే సెలబ్రిటీకి కూడా మనమే ఇస్తున్నాం. సో కన్జ్యూమర్ పర్చేస్ ఐటమ్స్ విత్ హిస్ హార్డ్ ఎర్న్ మనీ టు జనరేట్ మనీ ఫర్ ది అబోవ్ రిటైలర్, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, C&F అండ్ సెలబ్రిటీస్. ఇది యాక్చువల్ చైన్ సిస్టమ్ అండి. ఇక్కడ డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఈ కంపెనీలో డైరెక్ట్ కంపెనీ నుంచి మనం కొనుక్కొని వాడుకొని నచ్చితే ఇంక వేరే వాళ్ళు రిఫర్ చేస్తే వాళ్ళు వాడుకొని నచ్చితే వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే ఇట్లా మనకు నెట్వర్క్ టర్న్ ఓవర్ బిల్డ్ అయితే ఈ మధ్యవర్తులు ఎవరు ఉండరు, డైరెక్ట్ మొత్తం మార్జిన్ మనకే వస్తుందండి.
బేసిక్‌గా మనం అందరం పనిచేసేది ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి, ఒక డ్రీమ్ కార్ కొనాలని, పిల్లలు కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో మంచి పెద్ద పెద్ద స్కూల్స్‌లో చదువుకోవాలని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలండి. అంటే ఏ ఖర్చు కూడా వెనకకు పోకుండా, ఏది ఆలోచన చేయకుండా కొంచెం ఫైనాన్షియల్‌గా పనిచేసినందుకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలని. ఉండే చోట ఒక్కటే కాకుండా వేరే దేశాలు ఫారిన్ ట్రిప్స్ కూడా వెళ్ళాలి. హ్యాపీ రిటైర్మెంట్ అట్ లాస్ట్ అంతా పని చేసినాక హ్యాపీగా రిటైర్మెంట్ తర్వాత కూడా ఉండాలని చెప్పేసి బేసిక్గా మనం పనిచేస్తాం. సో ఈ కంపెనీలో ఏమంటే ఈ వెస్టేజ్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి కన్జ్యూమర్కి వస్తుంది. ఈ ₹40 తయారైంది కస్టమర్ కొనే వరకు ₹100 అయ్యే 60% ఏమవుతుందో ఇవన్నీ ఈ మధ్యలో డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ఉండరు. సో ఎంఆర్పి వర్సెస్ యాక్చువల్ హౌ ఇట్ వర్క్స్. మనము ఏదైనా సరుకు కొన్నప్పుడే మనకు 10-20% డిస్కౌంట్ వస్తుంది. అలాగే 10% వర్త్ ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తారు. మనం కంటిన్యూస్ ఒక 60 పీవీ అంటే 2500 వర్త్ ప్రొడక్ట్ పర్చేస్ చేస్తే కంటిన్యూస్ 4 మంత్స్ పర్చేస్ చేస్తే మనకు 5th మంత్లో 1250 వర్త్ ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తారు. అలాగే 100 పీవీ వర్త్ ప్రొడక్ట్స్ అంటే ₹4000 వర్త్ ప్రొడక్ట్స్ మనం కంటిన్యూస్ 4 మంత్స్ పర్చేస్ చేస్తే 2500 ప్రొడక్ట్స్ మనం ఫ్రీగా తీసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మంత్ మనకు 5% to 16% క్యాష్ బ్యాక్ వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ మార్జిన్ అంటారు. ఆన్ ఎవ్రీ మంత్ 10th ఆఫ్ ఎవ్రీ మంత్ మన అకౌంట్లోకి వస్తుంది. సో ఇవన్నీ చూసుకుంటే 10-20% ప్రొడక్ట్ డిస్కౌంట్, 10% వర్త్ ప్రొడక్ట్ ఫ్రీ, అలాగే 4 మంత్స్ కంటిన్యూస్ పర్చేస్ చేస్తే 2500 ప్రొడక్ట్ పర్చేస్ చేస్తే ₹1250 ప్రొడక్ట్ ఫ్రీ, అలాగే 2500 ప్రొడక్ట్ ఫ్రీ. ఇవన్నీ చూస్తే అలాగే నెక్స్ట్ మంత్ క్యాష్ బ్యాక్ చూస్తే ఆన్ ఎంఆర్పి మనకు 45% లెస్ అవుతుంది. సో మనం ఇది కస్టమర్ లాగా ఉండి 45% ఎంజాయ్ చేయొచ్చు. కస్టమర్ లాగా తీసుకొని ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవి. సో మంచి క్వాలిటీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వితౌట్ ఎనీ కెమికల్. ప్రతి బాక్స్ మీద ప్యాకేజ్ మీద రాసి ఉంటుంది నాన్ కెమికల్ ప్రొడక్ట్స్ అని, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని. సో మనం 45% లెస్ ఎంఆర్పికి మనం ఆన్ అన్ యావరేజ్ మనకు దొరుకుద్ది. సో లేదు మనం బిజినెస్ చేసుకునే అవకాశం, బిజినెస్ చేసుకుంటానంటే చేసుకోవచ్చు. యాజ్ ఏ కస్టమర్ లానే ఉంటానంటే కస్టమర్ లానే ఉండి ఎంజాయ్ చేయొచ్చు ప్రొడక్ట్స్, మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ని. లేదు బిజినెస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీ ప్లాన్ ఎలా ఉందో ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. ఒకవేళ మనం ఒక 100 పీవీ 100 పాయింట్స్ వచ్చేటట్టు ₹4000 స్టాక్ పర్చేస్ చేసినాం అనుకోండి మనం సెల్ఫ్. సో మనకు నచ్చి ఒక 10 మెంబర్స్కి మనం రిఫర్ చేసాము. సో వాళ్ళు ఈచ్ ఒక ₹4000 పర్చేస్ చేస్తే మన టర్న్ ఓవర్ ఎంత అయింది? 40,000 అయింది. సో అప్పుడు మన ఇన్కమ్ వచ్చేసి ₹4000 ఇన్కమ్ వస్తుంది. సో ఈ 10 మెంబర్స్ అనదర్ 10 మెంబర్స్కి రిఫర్ చేస్తే 100 మెంబర్స్ అవుతారు. 100 మెంబర్స్ ఒక ₹4000 స్టాక్ తీసుకుంటే 4 lakhs టర్న్ ఓవర్ అయింది. మన ఇన్కమ్ వచ్చేసి ₹40,000 అవుతుంది. మనం దీంట్లో ఆ 10 మెంబర్స్ వచ్చి అనదర్ 10 మెంబర్స్ రిఫర్ చేశారనుకోండి 1000 మెంబర్స్ అవుతారు. 1000 మెంబర్స్ ఈచ్ ₹4000 తీసుకుంటే 40 lakhs టర్న్ ఓవర్ అయింది. మన ఇన్కమ్ 4 lakhs మన ఇన్కమ్. సో ఇక్కడ మనం గోడౌన్ పెట్టింది లేదు, స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేసింది లేదు, లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి గోడౌన్లో పెట్టి ఆటోలు పెట్టి మార్కెట్ సర్వీస్ సప్లై చేసింది ఏం లేదు. జీరో ఇన్వెస్ట్మెంట్. మనకి ఇంటికి కావాల్సింది స్టాకు 4000 సామాన్ తీసుకొని నచ్చితే మనం ఒక 10 మందికి బిజినెస్ చేసుకోవాలని ఉండి మనకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్ రిలేటివ్స్ మనలాగానే ఉద్యోగం చేస్తూ ఏం సంపాదించకుండా ఉన్న వాళ్ళకి రిఫర్ చేస్తే ఒక 10 మెంబర్స్ రిఫర్ చేస్తే ఆ 10 మెంబర్స్ కొన్నప్పుడు మనకు అలా ఇన్కమ్ మన టర్న్ ఓవర్ బేసిస్లోనే ఇన్కమ్ వస్తుంది మనకి. సో ఆ ఇన్కమ్ కూడా ఎట్లా వస్తుంది చూద్దాం మనం ముందు. ఇదే మనకు క్యాష్ బ్యాక్ అనేది ఒక 10 ఫ్యామిలీస్కి 4000 రిఫర్ చేస్తే 40,000 టర్న్ ఓవర్ మీద 4000 ఇన్కమ్. సో ఆ 10 మెంబర్స్ ఇంకో 10 మెంబర్స్కి రిఫర్ చేసి 100 ఫ్యామిలీస్ ₹4000 స్టాక్ పర్చేస్ చేస్తే 4 lakhs టర్న్ ఓవర్ అది మనకు 40,000 ఇన్కమ్ అవుతుంది. అది ఆ 100 ఫ్యామిలీస్ ఇంకో 10 ఫ్యామిలీస్కి రిఫర్ చేస్తే టోటల్ 1000 ఫ్యామిలీస్ ₹4000 స్టాక్ పర్చేస్ చేస్తే 40 lakhs టర్న్ ఓవర్ పైన మనకి 4 lakhs ఇన్కమ్ వస్తుంది. సో ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరుగుద్ది. పోనీ కొందరు లేడీస్ ఈవెన్
లేడీస్ కూడా చేస్తున్నారు బిజినెస్. ఈవెన్ 6 మంత్స్‌లో టాప్ లెవెల్‌కి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పోనీ మనకు చేతకాదు చేయలేమనుకుంటే మనకు ఒక సంవత్సరం పట్టింది ఒక 10 ఫ్యామిలీస్ రిఫర్ చేయడానికి. 40,000 టర్నోవర్ మీద మనకు 4,000 ఇన్‌కమ్ వచ్చింది. వాళ్ళకు ఆ 10 ఫ్యామిలీస్‌కి ఇంకో 10 ఫ్యామిలీస్ రిఫర్ చేయడానికి ఇంకో సంవత్సరం పట్టిందనుకోండి. 100 ఫ్యామిలీస్ రిఫర్ చేయడానికి మనకు 4,00,000 టర్నోవర్ కావడానికి. ఆ 100 ఫ్యామిలీస్ ఇంకో 10 ఫ్యామిలీస్ రిఫర్ చేసినప్పుడు చేయడానికి ఇంకో సంవత్సరం పట్టిందనుకోండి. 1000 కస్టమర్స్ కావడానికి మనకి. సో 3 ఇయర్స్‌లో అయినా మనం 4,00,000 సంపాదించుకునే అవకాశం ఉంది ఇక్కడ. ట్రూలీ టర్నోవర్ పైనే మనం ప్రొడక్ట్ అమ్ముతున్నాము. దాని మీద వచ్చిన మార్జిన్ తీసుకుంటున్నాము. ఇన్‌స్టెడ్ ఆఫ్ గివింగ్ ఆల్ దిస్ మీడియేటర్స్. ఎవరు రిటైలర్ కానీ, హోల్‌సేలర్ కానీ, సీ&ఎఫ్ కానీ, సెలబ్రిటీస్ కానీ వీళ్ళందరికీ ఇచ్చే బదులు మనమే తీసుకుంటున్నాం దీంట్లో. సో దీంట్లో ఇన్కమ్స్ కూడా ఎలా ఉంటాయో చూద్దాం మనం. సో 9 వేస్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయండి. ఫస్ట్ మనం డిస్కస్ చేసుకున్నట్టు సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్. ఫస్ట్ డిస్కౌంట్ 10-20% ప్రతి ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ వస్తుంది. ఆన్ అన్ యావరేజ్ 15% డిస్కౌంట్ వస్తుంది మనకి. సో పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి 5-16%. అంటే అది పర్ఫార్మెన్స్ బోనస్ ఈజ్ నథింగ్ బట్ డిస్ట్రిబ్యూటర్ మార్జిన్. తర్వాత డైరెక్టర్ బోనస్ 15% అని, టీమ్ బిల్డింగ్ బోనస్ 3%, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18%, ట్రావెల్ ఫండ్ 3%, కార్ ఫండ్ 5%, హౌస్ ఫండ్ 3%, ఎలైట్ క్లబ్ బోనస్ 2%. దీంట్లో ట్రావెల్ ఫండ్ అంటే ఎవ్రీ 6 మంత్స్కి ఒకటి ఇంటర్నేషనల్ కానీ డొమెస్టిక్ కానీ ట్రిప్ ఉంటుంది ప్రతి డిస్ట్రిబ్యూటర్కి. అలాగనే కార్ ఫండ్ ఉంటుంది. అది కూడా ఎలా వస్తుందో చూద్దాం మనం. హౌస్ ఫండ్ ఉంటుంది, ఎలైట్ క్లబ్ బోనస్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి పీవీ అనే ఎందుకు చూస్తారంటే ఇది మన కంపెనీ ఇండియాతో పాటు అదర్ కంట్రీస్ 10 కంట్రీస్లో ఉంది కదా. బెహ్రెయిన్ అని, నేపాల్ అని, ఫిలిప్పీన్స్ అని, సౌదీ అరేబియా, ఇట్లా 10 కంట్రీస్లో ఉంది కదా. సో అక్కడ ఇంత బిజినెస్ అయితే 1 పాయింట్, ఇక్కడ ఇంత బిజినెస్, ఇండియాలో ఇంత బిజినెస్ అయితే 1 పాయింట్ అని చెప్పేసి పాయింట్స్లో చూస్తారు. బిజినెస్ వాల్యూ వచ్చేసి మనం అప్రాక్సిమేట్లీ వాల్యూ వచ్చేసి 30-35 రూపీస్ బిజినెస్ అయితే ఒక పాయింట్ లాగా చూస్తారు. సో మనకు ఈ డిస్ట్రిబ్యూటర్ మార్జిన్ అనుకున్నాం కదా 5-16%. అది ఎట్లా వస్తుందో చూద్దాం. మనకు 1% టు 1.600 పాయింట్స్ వచ్చే వరకు మనం 5% మార్జిన్లో ఉంటాం. డిస్ట్రిబ్యూటర్ మార్జిన్లో ఉంటాం. 600 పాయింట్స్ 599 పాయింట్స్ పీవీ పాయింట్ వాల్యూ. 1 వాల్యూ టు 599 పీవీ వచ్చే వరకు మనం 5% ఉంటాం. 600 టు 2,399 పాయింట్స్ వచ్చే వరకు మనం 8%లో ఉంటాం. దాని తర్వాత 2,400 టు 5,500 పాయింట్స్ వచ్చే వరకు 5,499 పాయింట్స్ వచ్చే వరకు 12% ఉంటాము. సో వన్స్ 5,500 టు 500 వచ్చినప్పటికి మనం 16%లో వచ్చేస్తాము. సో 5,500 అంటే ఇట్స్ నథింగ్ బట్ బ్రాంజ్ డైరెక్టర్ అంటారు దీంట్లో ఈ లెవెల్స్ని. సో సూపర్ ప్లాన్ ఇది, అక్యుములేటివ్ ప్లాన్. ప్రతిదీ మనకు ఎవ్రీ మంత్ యాడ్ ఆన్ అవుతూనే వస్తుంది. ఈ మంత్ 100 పాయింట్స్ వచ్చేసినాయి, నెక్స్ట్ మంత్ ఇంకో 100 పాయింట్స్ తీసుకుంటూ 200 అయితే మన టీం ఒక 500 పాయింట్స్ ఈచ్ 100 పాయింట్స్ తీసుకుంటే 500 పాయింట్స్, మన 200 పాయింట్స్, టోటల్ 700 పాయింట్స్ అవుతాయి. అట్లా లైఫ్ టైం అక్యుములేట్ ప్లస్ అవుతూనే వస్తుంది. నెవర్ రీచెస్ జీరో, ఓన్లీ ప్రమోషన్స్, నో డిమోషన్స్, లాంగ్ టర్మ్ పొటెన్షియల్, సస్టైనబుల్ అండ్ డూప్లికేబుల్. మనం చేసేది మన కింద వాళ్ళు చేస్తారు అంతే. సేమ్ ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తారు, రిఫర్ చేస్తారు, బిజినెస్ జనరేట్ అవుతుంది. సో దీంట్లో లెవెల్స్ ఎట్లా ఉంటుందో చూద్దాం. వన్స్ మనం బ్రాంజ్ డైరెక్టర్ 5,500 పాయింట్స్ వచ్చినాక మనం బ్రాంజ్ డైరెక్టర్ అవుతాం కదా. సో అదేవిధంగా మన కింద మన టీం, మన గ్రౌండ్ లెవెల్లో టీం వచ్చేసి ఒక బ్రాంజ్ డైరెక్టర్ అయితే మనం సిల్వర్ డైరెక్టర్ అవుతాము. సో అదేవిధంగా 2 బ్రాంజ్ డైరెక్టర్లు అయితే మనం గోల్డ్ డైరెక్టర్ అవుతాము. అదేవిధంగా 3 బ్రాంజ్ డైరెక్టర్లు అయితే మనం స్టార్ డైరెక్టర్ అవుతాము. అదేవిధంగా 4 బ్రాంజ్ డైరెక్టర్స్ అయితే మనం డైమండ్ డైరెక్టర్ అవుతాము. 6 డైరెక్టర్స్ అయితే క్రౌన్ డైరెక్టర్ అవుతాము. 8 అయితే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అవుతాము. 12 బ్రాంజ్ డైరెక్టర్స్ మన డౌన్లైన్లో అయితే మనం డబుల్ క్రౌన్ డైరెక్టర్ అవుతాము. అలాగే 16 డైరెక్టర్స్ అయితే మనం టాప్ లెవెల్ డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అవుతాము. సో ఇప్పుడు దీంట్లో మనకు మనం అప్రాక్సిమేట్లీ ఇన్కమ్స్ ఎంత వస్తాయి, మనం కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్ అనుకున్నాం కదా, అది ఎంత వస్తుందో చూద్దాము. సో ఇనిషియల్గా మన కింద ఒక బ్రాంజ్ డైరెక్టర్ అయితే మనం సిల్వర్ డైరెక్టర్ అవుతాము కదా. అప్పుడు ఏమంటే మనము టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది మనకు 15%. మనం టాప్ లెవెల్ మార్జిన్లో ఉంటాం. 16%
డిస్ట్రిబ్యూటర్ మార్జిన్లో ఉంటాం. అదేవిధంగా మనకు అప్పుడు టీమ్ బిల్డింగ్ బోనస్ 3% వస్తుంది. అప్పుడే మనకి ట్రావెల్ ఫండ్ కూడా రిలీజ్ అవుతుంది. 3% ట్రావెల్ ఫండ్, లేదంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ కూడా 18% వస్తుంది మనకి. సో మనకు అప్పుడు మన డిస్ట్రిబ్యూటర్ మార్జిన్ ఇన్కమ్ ఎంత ఉంటుందంటే అదర్ ఇవన్నీ ట్రావెల్ ఫండ్ ఇవన్నీ కాకుండా ట్రూలీ మన ఇన్కమ్ వచ్చేసి మన కింద టర్న్ ఓవర్ బేసిస్లో మన ఇన్కమ్ ఒక 15,000 to 20,000 ఇన్కమ్ వస్తుంది. సిల్వర్ డైరెక్టర్ ఉన్నప్పుడు మనం, అంటే మనం బ్రాంజ్ అయిపోయి మన కింద ఒక బ్రాంజ్ డైరెక్టర్ అయితే మనం సిల్వర్ అవుతాం కదా, అప్పుడు మన ఇన్కమ్ 15,000 to 20,000 ఇన్కమ్ వస్తుంది. గోల్డ్ డైరెక్టర్ అయినప్పుడు మనకు 30,000 ప్లస్ ఇన్కమ్ వస్తుంది, ట్రూలీ బేస్డ్ ఆన్ మన కింద టర్న్ ఓవర్. సో స్టార్ డైరెక్టర్ అయినప్పుడు మనకు 50,000 ప్లస్ ఇన్కమ్ వస్తుంది. డైమండ్ డైరెక్టర్ అయినప్పుడు 75,000 ఇన్కమ్ వస్తుంది. ప్లస్ క్రౌన్ డైరెక్టర్ అయినప్పుడు 1 lakh ప్లస్ ఇన్కమ్ వస్తుంది. యూనివర్సల్ డైరెక్టర్ అయినప్పుడు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయినప్పుడు 1.5 lakh ప్లస్ ఇన్కమ్ వస్తుంది. డబుల్ క్రౌన్ డైరెక్టర్ అయినప్పుడు 2 to 3 lakhs ప్లస్ ఇన్కమ్ వస్తుంది. డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయినప్పుడు 4 lakhs to 4 lakhs ప్లస్ 15 lakhs 17 lakhs సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ట్రూలీ బేస్డ్ అపాన్ అవర్ టర్న్ ఓవర్. ఇది పాయింట్స్లో మన కింద మనకు పాయింట్స్ వస్తున్నాయి, బిజినెస్ ఏమి అవ్వడం లేదు అంటే మంత్లీ బిజినెస్. ఇప్పుడు రైతు తీసుకున్నాడు అనుకోండి, లేదా దీంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్, కాస్ట్లీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి, దానికి ఎక్కువ పాయింట్స్ వస్తాయి. వన్స్ పాయింట్స్ 1 monthలో పాయింట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ బిజినెస్ కాకుండా కొంచెం తగ్గుద్ది. అంటే కంప్లీట్ జీరో అయితే కాదు కదా, ఇద్దరు స్టాక్ కొనుక్కోకపోవచ్చు, లేదా ఇన్స్టెడ్ ఆఫ్ పర్చేసింగ్ 4,000 2,500 తీసుకుంటే కొంచెం బిజినెస్ తగ్గుద్ది, దానివల్ల కొంచెం ఇన్కమ్ పైన కింద అవుతుంది, కానీ జీరో అయితే కానే కాదు అది. సో మనకి ఇక్కడ క్రౌన్ డైరెక్టర్ అయినప్పుడు మనకు హౌస్ ఫండ్ వస్తుంది 3%. ఇక్కడ ఈ మన తెలంగాణ హైదరాబాద్లో ఇల్లు 1 crore 2 crore పెట్టి ఇల్లు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వన్స్ మనం స్టార్ డైరెక్టర్ అయినప్పుడు మనకు కార్ ఫండ్ వస్తుంది. కార్ ఫండ్ అంటే మనం కార్ తీసుకుంటూనే మన టర్న్ ఓవర్ పైన కార్కి సపరేట్ ఫండ్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. మనం కార్ తీసుకుంటూనే ఆ ఫండ్ రిలీజ్ అవుద్ది అది. సో ప్రతి ఒక్కరికి కార్ తీసుకుంటూ స్టార్ డైరెక్టర్ అయితే మనకు కార్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈవెన్ సిల్వర్ డైరెక్టర్ అయినప్పటి నుంచి మనకు ఇంటర్నేషనల్ థాయిలాండ్, స్విట్జర్లాండ్, గోవా ఇట్లా టూర్స్ కూడా ఉంటాయి మనకి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. మైసెల్ఫ్ రాజేశ్వర్, బిలాంగ్స్ టు మందమరి, తెలంగాణ, కరెంట్లీ స్టేయింగ్ ఎట్ హైదరాబాద్. నా వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఆల్ టుగెదర్ 17 years పనిచేశాను. వర్క్ విత్ ఐటీసీ, ఇట్స్ అన్ ఆఫ్ రోల్ జాబ్ యాజ్ ఎ TMR ట్రేడ్ మార్కెటింగ్ రిప్రజెంటేటివ్. Later joined with the Jyoti Laboratories. It's an FMCG company, Ujala based company. Ujala Maxo Liquid, Maxo Coil, Maya Agarbatti, FMCG company. Worked with the Dabur India Limited and worked with Imami Limited. Worked with ICICI Bank and also worked with HDFC Bank. All over 17 years hardcore experience ఉందండి. సో మీకు ఎటువంటి డౌట్ వచ్చినా, కంపెనీలో జాయిన్ అవ్వాలనుకున్నా నాకు కాల్ చేయగలరు. నా నంబర్ 8790317603. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం కొన్ని సక్సెస్ స్టోరీస్ కూడా చూద్దాము. వాచ్ చేయండి, టోటల్ వీడియో మొత్తం చూడండి. ఎట్లా కంపెనీలో ఎట్లా సక్సెస్ స్టోరీస్, ఎన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, ఎవరి లైఫ్ ఎట్లా చేంజ్ అయింది తెలుసుకుందాం ముందు. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సురేందర్, నేను గవర్నమెంట్ టీచర్, కూకట్పల్లిలో ఉంటా. అయితే ఈ బిజినెస్ మా మేడం టేకప్ చేస్తున్నారు, నేను మా మేడంకు సపోర్ట్ చేస్తున్నాను. అయితే మా మేడము ఈ బిజినెస్లో జాయిన్ అయ్యి ఒక 14 నెలలు అవుతుంది. అంతలోనే మా మేడం ప్రస్తుతానికి నెలకు 52,000 తీసుకుంటుంది. థాయిలాండ్ కూడా వెళ్ళి వచ్చారు. నేను గవర్నమెంట్ జాబ్లో 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 20 సంవత్సరాల నుంచి జాబ్లో ఉన్నప్పటికీ నెలకు ₹1,00,000 తీసుకుంటున్నా. మా మేడము 14 నెలల్లోనే 52,000 తీసుకుంది. ఆ 14 నెలల లోపలనే మా మేడం థాయిలాండ్ కూడా నన్ను పంపించింది. మా మేడం పోలే, నన్నే పంపించింది. మరి మా మేడము నా కార్ కూడా గిఫ్ట్ ఇవ్వబోతుంది. 12.5 లక్షలు బుక్ చేశాము కారు. అయితే మా మేడం స్టార్టింగ్
ప్రైవేట్ స్కూళ్ళలో చెప్తాను అన్నది, లేదు అంటే కావాలంటే బట్టల షాపులో కూడా పనిచేస్తాను. అప్పుడు నేను అన్నాను, నీకు ఇంట్లో ఈ వరకే ఎక్కువ ఉంటుంది, అందులో పోతే నెలకు మా అంటే రోజుకు 400 300 పడుతుంది, అది ఎందుకు పోతాని ఈ బిజినెస్ జాయిన్ చేయించాను. అందుకే ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరూ చెప్పేది ఏంటంటే, ఏ గవర్నమెంట్ జాబ్లో ఉన్నా ప్రైవేట్ జాబ్లో ఉన్నా మనకు లిమిటెడ్ ఇన్కమ్ అనేది లిమిటెడ్. కానీ ఇక్కడ మన వెస్టీజ్ ప్లాట్ఫామ్లో మనం ఎంత సంపాదించుకుంటే అంత ఇన్కమ్, అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అందుకు ఉదాహరణ మా మేడం గారు. అయితే మా మేడము వచ్చే డిసెంబర్ వరకు 100% 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటుంది, ఇది గ్యారెంటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను వచ్చేసి ఒక 2 నెలల క్రితం మా సార్తో మా బెల్లిలో కార్ తీసుకోవడం గట్టిగా ఇవ్వడం జరిగింది అనమాట. సో నా డ్రీమ్ వచ్చేసి నేను కార్ తీసుకొని నేను మంచి ఇన్కమ్ తీసుకోవడం కాదండి, నన్ను నమ్మి ఎవరైతే వచ్చినారో వాళ్ళకు కూడా వాళ్ళ ఇంటి ముందు ఒక కార్ ఇప్పించి వాళ్ళు కూడా మంచి ఇన్కమ్ ఇప్పించడం నా డ్రీమ్ అండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు విజయలక్ష్మి అండి, సంపపేటలో ఉంటాను. ఫ్రెండ్స్ ఇప్పటివరకు అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా. నేను చేసే పని ఏంటంటే వీలైనంత ఎక్కువ మంది పేషెంట్స్కి ఇంకా ఫార్మర్స్కి హెల్ప్ చేస్తూ వచ్చాను. ఆటోమేటిక్గా నాకు బిజినెస్ అంటే ఏం తెలియకుండానే బిజినెస్ అయిపోయింది. ఆ కంపెనీ గిఫ్ట్గా నాకు కారు ఇవ్వబోతుంది. ఇంకొక విషయం చెప్తాను ఫ్రెండ్స్. స్కూల్ గురించి గ్రేట్ మేడం గీత మేడం చెప్పారు కదా, నేను ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేశాను. మన సక్సెస్ ప్రొఫైల్ బుక్ చూపించి ఒక 78 years ఉన్న బంధువులు అవడనమాట తను. అంటే ఆల్రెడీ పేషెంట్ దగ్గర ఉన్నారు బ్లడ్ ఇన్ఫెక్షన్ తోటి. ఆ పేషెంట్కి మోటివేట్ చేయడానికి ఆ సక్సెస్ ప్రొఫైల్ బుక్ చూపించాను. ఇమీడియట్గా ప్రోడక్ట్స్ యూజ్ చేసి తన ప్రాబ్లం అనేది తగ్గించుకోవడానికి ముందుకు వచ్చారు ఫ్రెండ్స్. అంటే మనం ప్రోడక్ట్ వాడి ఆ ఎక్స్పీరియన్స్ చెప్తే అదే బిజినెస్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు సునీల్ రమ్య, నేను విజయపేట నుంచి వచ్చాను. నేను ఒక 7 years ఆయిల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేశాను. నేను వచ్చింది సెక్యూరిటీ ఇన్కమ్ కోసం ప్లస్ పాసివ్ ఇన్కమ్ కోసం. నా డ్రీమ్ వచ్చేసి క్రౌన్ డైరెక్టర్ ప్లస్ 1 lakh ఇన్కమ్. థ్యాంక్ యూ సో మార్నింగ్ లీడర్స్. నా వచ్చేసి మాధవి మనోహర్. ఫస్ట్ మంత్ చెక్ వచ్చి 324 రూపాయలు. లాస్ట్ మంత్ 38,000 వచ్చింది. నేనైతే కార్ ఫండ్ అచీవ్ అయ్యాను. నేను ఎవరికైతే చెప్పానో వాళ్ళు నమ్మలేదు, బిజినెస్లోకి రాలేదు. కార్ ఫండ్ అచీవ్ అయ్యాగానే స్టేటస్లో పెట్టాను. పెట్టిన తర్వాత కార్ వచ్చిందా అని అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు, జాయిన్ అవుతామని చెప్తున్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. మైసెల్ఫ్ మమతా సుందరెడ్డి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై గ్రేట్ అప్రెంటిస్కి సేవ్ చేయడం కృతజ్ఞతలండి. నేను కూడా హెల్ప్ కోసం వచ్చిన ఖచ్చితంగా బిజినెస్లో స్టార్ కూడా నిలిచిందా. నెక్స్ట్ నా డ్రీమ్ క్రౌన్ అండి. ఈ బిజినెస్లో మనకు కావాల్సింది కోరిక, తీరిక, ఓపిక. ఇది పెట్టుకొని పని చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ విషయం. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ జ్యోతి. నాగమన్ మేడం నిర్మించారు సార్ నా ప్లానర్. సో నేను టైలరింగ్ చేస్తున్నది. ఈరోజు 60% ఏదైతే మన ఇంట్లోకి వస్తుందని నమ్మిన బిజినెస్ టేకప్ చేసిన ఈరోజు రన్ చేసిన. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. నా పేరు కలమ్మ మలేష్, అల్మాసగూడ నుంచి వచ్చిన. నేను ఇండియాలో పని చేసుకుంటూ ఈ బిజినెస్ అనేది చేసుకున్నా. అంటే ఒక ఎఫ్ఆర్ అంటే ఎఫ్ఆర్లో నేను నేర్చుకున్నానంటే పోయిన సంవత్సరము ఒక అంటే వచ్చినప్పుడు డ్రీమ్ చేసి వచ్చినాము. ఒక సొంత కారు మా కారు నేను మళ్ళీ ఎఫ్ఆర్ వరకు మీటింగ్ పోవాలని మా సొంత కారు మళ్ళీ వచ్చే సండే వరకు అక్కడ నేను తీసుకొస్తా. 13 లక్షల కారు అనేది తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు డ్రీమ్ చేస్తే డ్రీమ్ అంటే కూడా ఏందో తెలియదు. మా సండే డ్రీమ్ అంటే ఏంది మేడం అని అడుగుతా. కాదు మేడం నీకు ఏవో కోరికలు ఉంటాయి కదా, అవే ఇవి డ్రీమ్స్ అంటే అప్పుడు మేము రాసి పెట్టుకున్నాం మా ఇంట్లో అవే డ్రీమ్స్ అని. మేము ఇప్పుడు ఖచ్చితంగా నమ్మాలి. ఇళ్ళకి వచ్చినప్పుడు నమ్మకం అనేది మనకు ఒక గెలుపుకు తీర్పు అనమాట. ఆ గెలుపు అనేది మనకి ఇక్కడ నమ్మకం ఎంత ఉంటే అంత ముందుకు అనేది మనం వెళ్ళిపోతుంటాము. ఎఫ్ఆర్ మీటింగ్లో ఒక పిల్లిలాగా వెళ్ళిన వాళ్ళు పులులాగా వచ్చిర్రు అనమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళు లీడర్స్ 4,500 మనకి పెద్ద ఖర్చు కాదు. ఏదో ఒక చుట్టాలు వస్తే ఒక 4 వస్తే ఖర్చు
అయిపోతుంది. కానీ అది తిని బయటకు వెళ్ళిపోయి మంచిగా పెడితే మంచిగా అంటారు, చెడు కొంచెం ఏమైనా తేడా వచ్చిందంటే తిట్టుకుంటూ వెళ్ళిపోతారు మళ్ళీ పెట్టినాక కూడా. కానీ ఎఫ్ఆర్ మీటింగ్లో మనతో పాటు ఉన్న వాళ్ళ 3 తరాలు చేంజ్ చేయవచ్చు మనము. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఇక్కడ ఈ స్టేజ్ మీద ఈ మైక్ తోటి మాట్లాడడానికి 3 థింగ్స్ బ్రేక్ చేసి రావడం జరిగింది. ఎవ్రీ టైం హోస్ట్ మైక్ పట్టుకొని మాట్లాడించేవాళ్ళు, బట్ ఇప్పుడు మైక్ దొరికినా కూడా లోపల టెన్షన్ వస్తుంది. మై సెల్ఫ్ వచ్చేసి ఆద్య, నేను చౌటుపల్లి నుంచి రావడం జరిగింది. వెస్టీజ్ని ఒక 6 months నుంచి టేకప్ చేస్తున్నాను ఒక ప్యాషనెట్గా. బిఫోర్ లైఫ్ చూసుకున్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక పోస్ట్ తీసుకోవాలన్న ఎంత ప్యాషనెట్గా ట్రై చేశాను. 4 years ట్రై చేశాను, బట్ అక్కడ ఏ జాబ్ రాలేదు. ఒక ఫ్రెండ్ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు డిసిషన్ తీసుకున్న ఒక మీటింగ్లో ఆ 4 years అక్కడ కష్టపడలేదో ఎస్టీలో కనుక ఉంటే నా డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ అయ్యేడు అని అనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు యాజ్ ఏ స్టార్ డైరెక్టర్ లెవెల్లో 30+ ఇన్కమ్లో నేను ఉండడం జరిగింది. నా డ్రీమ్ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. మా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి ఏమీ లేదు, మా అత్త వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు ఏమీ లేదు. బట్ నా వారసత్వానికి నేనంటూ గుర్తుండిపోయే ఒక ఆస్తిపాస్తులు ఇవ్వాలన్నదో ప్యాషనెట్గా ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ కోసం పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లీడర్. ఈరోజు వచ్చిన కొత్త వాళ్ళకి ఒకటే విషయం చెప్తాను, వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎన్ని చదువులు చదివినా ఏమీ రాదు, నేను చెప్తున్నా చాలా ఎక్స్పీరియన్స్ తోటి ఏమీ రాదు. ఒక లైఫ్ చేంజ్ చేయండి, ఒక షాప్ చేంజ్ చేయండి, లైఫ్ చేంజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.